హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వంటల ఖజానాలో కోనసీమ స్టైల్లో చేపల పులుసు చేసుకోబోతున్నాం. ఇక ఆలస్యం చేయకుండా వంట అనేది మొదలు పెట్టేద్దాం. దీనికోసం నేను బొచ్చి చేపను తీసుకున్నానండి. ఇది చెరువు చేప. ఈ చేప 1/2 కేజీ ఉంటుందండి. ముందుగా చేపను శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. ముక్కలకి 2 స్పూన్ల కారం, 1/4 టీ స్పూన్ పసుపు వేసి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 50 గ్రాముల చింతపండు ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, 6 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కడాయిలో ఆయిల్ వేసి వేడయ్యాక ఉల్లి పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. చేపల కూరకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గే వరకు మంటను సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉల్లి పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చేపల కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత అన్ని చేప ముక్కల్ని వేసుకొని కొంచెం వాటర్ వేసి 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మూత తీసి నానబెట్టిన చింతపండును బాగా పిసికి రసం తీసి వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. చేపల కూరలో బెండకాయ ముక్కలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. 2 లేదా 3 బెండకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని అలాగే 4 రెమ్మల కరివేపాకు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిందండి. కూర ఎంతవరకు అయిందో చూద్దాం. కూర ఇంకా ఉడకాలండి. ఇంతట్లో మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను. చేపల్ని బాగా శుభ్రం చేశాక ఒకసారి మజ్జిగతో కడిగి వండితే కూర చాలా టేస్టీగా ఉంటుంది. కూర దగ్గరికి అవుతుండగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. చివరగా మంటని 2 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకోవడం వల్ల కూరలో నూనె పైకి తేలుతుంది. అంతేనండి, మన కోనసీమ స్టైల్లో చేపల పులుసు రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా వంటల ఖజానాని సబ్స్క్రైబ్ చేసుకోండి.